హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఉగ్రాన్నానికి కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ మీడియం సైజ్ తీసుకున్నాను, పోస్కి జీలకర్ర, ఆవాలు, ఒక కొత్తిమీర కట్ తీసుకుని, పచ్చిమిర్చి ఇవి కట్ చేసి పెట్టుకుని ఇట్లా పక్కగా పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుని ఉగ్రాన్నానికి ఆయిల్ పోసుకుని దీంతో 2 చెంచాలు పోసుకున్నాను నేను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా ఇది 2 నిమిషాలు అయిపోతుంది ఫ్రెండ్స్. తొందరగా టిఫిన్ కావాలంటే చక్కగా ఇట్లా చేసుకోండి. ఆవాలు జీలకర్ర ముందుగా పోసులు వేసి ఆయిల్ మరిగిన తర్వాత వేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకుని చక్కగా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని వేపుకున్నాం కదా, వేపుతున్నాం. ఇవి వేగేలోగా మనం బొంగుల్ని కడిగి పెట్టుకుందాం. అవి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేగేలాగా అట్లా ఈ బొంగులు ఉన్నాయి కదా, నేను ఈ గిన్నెడు ఈ బౌల్ తీసుకున్నా. ఇది కడిగి బాగా పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇసుక మట్టి అంతా ఉంటుంది కదా, చక్కగా కడిగి ఈ ఉగ్రాన్నం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కడిగి పక్కన పెట్టుకుందాం. ఇవైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేగుతున్నాయి కదా, ఇవి వేగే లోపల బొంగులు కడిగి పక్కన పెట్టుకున్నాం. ఎక్కువసేపు నానబెట్టకూడదు బొంగులు. ఇవి కొంచెం బ్రౌన్ వచ్చే లోపల మనం ఇంకా కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మీకు. ఉల్లిగడ్డలు వేగేలోగా మనం వేపించుకున్న పల్లీలు ఒక 1/2 బౌల్ తీసుకున్నాను. ఇవి మసాలా తయారు చేసి పెట్టుకోవాలి. పుట్నాలు చిన్న బౌల్తో తీసుకున్నా. 4 వెల్లుల్లిపాయలు, వెల్లి రెబ్బలు 4 తీసుకున్నాను. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పుట్నాలు, పల్లీలు, వెల్లిగడ్డ పక్కన పెట్టుకోవాలి. ఈ వంట మీకు తెలిసినట్టయితే నా కామెంట్ రూపంలో మీరు ఎట్లా చేస్తారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తాలింపు వేసేసాం కదా, వేగుతున్నాయి. ఈ లోపల మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్, పసుపు, తగినంత కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఇవన్నీ వేసి తర్వాత ఒకసారి కలుపుకుంటే ఇవి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బొంగులు ఉన్నాయి కదా, మరమరాలు కూడా అంటారు, బొంగుల్ని తీసుకొని ఇందులో వేయాలి. బాగా కడిగి పెట్టుకున్నా బొంగులు కడిగి పెట్టుకున్నా కదా, ఇక ఇట్లా ఉన్నాయి. ఎక్కువసేపు నానబెట్టొద్దు. నానబెట్టుకున్న బొంగులు చక్కగా పిండేసి నీళ్ళు అసలు ఉండకుండా కొంచెం వడగట్టుకున్నా కూడా బాగుంటుంది. పుట్టలు వేసి వడగట్టేసుకుంటే బాగుంటుంది, వాటర్ లేకుండా. ఇట్లా ఇందులో వేసి కలపాలి. ఇట్లా బొంగులు వేసేసుకున్న తర్వాత మంచిగా దీని కారం పసుపు అన్ని పట్టేటట్టు తిప్పుకోవాలి. మనం బొంగులు మట్టుకు నీళ్ళలో వేసి తీసేస్తే తొందరగా తీసేయాలి, నానిపోతాయి కదా, అందుకని తొందరగా తీసేయండి. చక్కగా ఇట్లా కలుపుకొని మసాలా అంతా పట్టేటట్టు ఇంకా నేను పొడి వేయాలి. ఇందులో ముందు ఉల్లిగడ్డ, కారం, పసుపు అన్నీ వేసి పట్టాలి. ఇట్లా 2 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు చక్కగా ఇది చేస్తే ఎవరైనా వచ్చినా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేను కొద్దిగానే వేసిన. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని కలపాలి.
మీరు కూడా ఈ వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 2 నిమిషాల్లో టిఫిన్ ఎట్లా చేయాలో ఇట్లా చేసుకుని ఫైనల్గా ఈ పొడి వేసేసుకుంటాం. అంతే ఫ్రెండ్స్, చక్కగా ఎంతో రుచికరమైన ఉగ్రాన్నం రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ పొడులు వేసి పొడులన్నీ పల్లి పొడేసి తిప్పేసుకుంటాం. ఎంతో రుచికరమైన ఉగ్రాన్నం రెడీ. లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.